హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోకి ఇంట్రోలో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాంటిది ఒకటి చెప్పాలి. అప్పుడే అసలు టాపిక్ అనేది మీకు చాలా క్లారిటీగా అర్థమైంది. ఏది తీసుకోవాలి మొత్తం చెక్ చేసుకుని జస్ట్ కొద్ది నిమిషాల క్రితం ఒకటి వచ్చింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నా మీద నాకే చీ అనిపిస్తుంది అన్నట్టు, అసహ్యంగా ఉందన్నట్టు, లేదంటే నేను చేసింది నాకే నచ్చలేదన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే, నేను ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉండి నేను ఏం చేశాను ఏంటి అండ్ ఏ పార్టీలో ఉన్నాను ఏంటి అని చెక్ చేసుకుంటా ఉంటే నచ్చట్లా అన్నట్టుగా డైరెక్ట్గా మాట్లాడాడు. ఎవరతను? వైసీపీ ఎమ్మెల్యే. అండ్ మోర్ ఓవర్ టీడీపీలో ఎన్నో రకాలుగా అవినీతి ఆరోపణలు చేసిన కూడా ఇతని మీద చేస్తున్నారు. చాలామంది మీద చేస్తారు, అందులో ఇతను కూడా ఉన్నాడు. కరడు కట్టిన వైసీపీ వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితులో ఒకడన్నట్టు పేరు. అండ్ ఎన్నో సందర్భాల్లో జగన్ ఎవరనేది అంటే ఊరుకొని రా బాబు అన్నట్టుగా ఓ రేంజ్లో ఫైర్ అయినటువంటి వ్యక్తి. అండ్ అది వెనక ఇతను కూడా బాగానే వైసీపీ సపోర్ట్ అని చెప్పేసి పేరు కూడా ఉంది. అటువంటి అతను ఏమంటున్నాడు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో చేద్దాం అనుకున్నా, ప్రజలకి ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదు, దట్ మీన్స్ వాళ్ళ పార్టీ నుంచి సపోర్ట్ లేదు, ఫండ్స్ లేవు, దాంతో నా సొంత డబ్బులతోనే నేను చాలా చేశా. కానీ ప్రభుత్వం సరైన సహకారం ఇంకా చాలా బాగా చేసేవాడిని. ఏం చేశారేంటని చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా కోల్పోయా, చాలా మిస్ అయ్యా, చాలా చేయలేకపోయా. ఇది చాలు లీడ్ పాయింట్ మీకు, అంతే. అధికార పార్టీలో ఉన్నటువంటి ఓ ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన మాటలను బట్టి మీకు అర్థమవుతుందా? భయం. ఏ రకంగా? ఏదో మనం గెలవం, ఒకవేళ ఓడిపోయినా ప్రజల్లో మనల్ని గౌరవించే విధంగా ఉండాలి. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పాను చూడండి. మనం గెలవం. ఇప్పుడు ఒకవేళ పోటీ చేసినా అప్పుడు ఓడిపోతాం. ఓడిపోయిన తర్వాత కూడా మనకి గౌరవం తగ్గకూడదు. అంటే ఏం చేయాలా? ఎన్నికలకు ముందు నిజాలు ఒప్పుకోవాలా. అదే మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా చేశాడు. మేబీ వీళ్ళ స్కెచ్ ఏముండొచ్చు ఏంటనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. షర్మిల ఒకవేళ ఏపీలో కాంగ్రెస్లోకి వచ్చి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే ఎవరైతే రెడ్డి సామాజిక వర్గంలో కీలకమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళి వాళ్ళు పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేర్చొచ్చని అది కూడా మనం మాట్లాడుకున్నాం. సో అది కూడా జరగవచ్చు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పింది ఏంటిది? నేను ఇప్పుడున్న రాజకీయాలకు సరిపోనండి. ఏం సరిపోడు అసలు? అమ్మో, ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా తెలియగలవాడు ఆయన. ఓకేనా? అలాంటి వాడు కాకపోతే అక్కడ మంగళగిరి సీటు ఆయనకి ఎవరైనా తెలుసు. నెక్స్ట్ బీసీలకి ఇస్తే తప్ప మంగళగిరిలో ఈసారి వైసీపీ అట్లీస్ట్ పోటీ అన్న ఇచ్చిద్ది అన్న విషయం వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు ఇక వేరే చోటికి ప్లేస్ ఎవరైనా తెలుసు. అండ్ ఒకళ్ళు ఇచ్చినా గెలవు అని ఇతను తెలుసు. ఆ రకమైన వ్యతిరేకత ప్రజల్లో వైసీపీ మీద ఉందన్న విషయం వాళ్ళకి తెలుసు. ఏ 2019 అయితే జగన్మోహన్ రెడ్డిని ఫ్యాన్ సింబల్ చూసి గెలిపించని అనుకుంటూ ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, ఆ ఫ్యాన్ గుర్తు మీద అన్నింటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరైనా కానీ వారు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమీ లేకపోవడం వల్ల స్వామి మీకో దండం, అమ్మ మీకో దండం అన్నట్టుగానే ఈరోజు ప్రజలు ఉన్నారు. అయినా సజ్జల రామకృష్ణ రెడ్డి ఏమంటారు? 170 మావే అంటాడు. టీడీపీ జనసేన వాళ్ళు వచ్చేసి పొత్తుల్ని పెట్టుకున్నారు అంటాడు. ఆయన వాళ్ళలో మిగతా వాళ్ళు వచ్చేసి అసలు టికెట్ ఇస్తారనేది తెలీదు, మళ్ళీ 170 మావే అంటారు. మరి నెంబర్లు ఏమైనా టైప్ చేపిస్తున్నారో, లేదంటే నెంబర్లు ఏమైనా అక్కడ ప్రింట్ ఏమైనా చేపిస్తున్నారో, లేదా 170 సీట్లు అని చెప్పేసి కొత్తగా ఏదైనా ఆర్డర్ ఇస్తున్నారో ఏదో మనకు అర్థం కావట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఆయా నియోజకవర్గాల్లో గెలిచి ప్రజెంట్ అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు, ఆయా నియోజకవర్గాల్లో గెలిచినప్పుడు మరలా అక్కడ పోటీ చేస్తుంది ఎంతమంది అండి? అందులో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి సంబంధించి షఫిల్ చేసిన తక్కువ, ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి మొత్తం షఫిలే. అటోలు ఇటు ఇటోలు అటు, అటోలు ఇటు ఇటోలు అటు. ఆల్రెడీ మనం 11 మంది ఇన్ఛార్జీలుగా నియమించి వాళ్ళు అటు ఇటు మార్చారా లేదా చూసుకోండి. అందులో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈసారి ఎమ్మెల్యేల ప్లేస్లో ఎంపీలు పోటీ చేయబోతా ఉన్నారు. అండ్ ఎంపీల ప్లేస్లో ఎమ్మెల్యేలు పోటీ చేయబోతా ఉన్నారు. అంటే జస్ట్ ఏం లేదు, ఇప్పుడు ఎమ్మెల్యేలు
ఇప్పుడు ఎంపీలు కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈసారి జస్ట్ వాళ్ళు పోటీ చేసేవి మార్చుకుంటారన్నట్టు అంతే. కానీ చాలా మందికి టికెట్లు ఎవరు అన్నాడో తెలుస్తా ఉంది. కారణం ఏంటి, మొన్న తెలంగాణలో బీఆర్ఎస్ సంబంధించి టికెట్లు కనుక కొత్త వాళ్ళు కనుక ఇస్తే కొంచెం గెలిచే అవకాశాలని, పాతలు కూడా కనుక ఇస్తే పోతారాయ బాబు అని చెప్పేసి సర్వేలు చెప్పినా అప్పటికప్పుడు వేరే టికెట్ ఇస్తే తేడా కొట్టిందని చెప్పేసి ఇవ్వాల. కానీ ఏమైంది, మార్చి ఎవరికైతే టికెట్లు ఇచ్చారో అందులో 10 మంది 9 మంది గెలిచారు. ఎక్కువగా ఓడిపోయిన వాళ్ళు ఎక్కడ సిట్టింగ్లో ఓడిపోయారు. సో ఇలా చూసుకుంటూ ఉన్నా ఎక్కువగా హైదరాబాద్ రంగారెడ్డిలో క్లీన్ స్వీప్ అన్నట్టు రకంగా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలిచింది ఏంటో అంటే డెవలప్మెంట్, అందుబాటులో ఉండటం అండ్ అంతా తెలిసిన వాళ్ళు ఉండటం. ఇప్పుడు ఏపీలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిలో మొదలైన భయం ఏంటి, టీడీపీ జనసేన చాలా క్లారిటీగా ఉన్నారు. అండ్ అభ్యర్థుల విషయంలో వాళ్ళు బయటకు చెప్పైనా లోపల ఆల్రెడీ ఎవరెవరికి ఏమేంటని చెప్పేసి ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకత ఏదైతుందో ప్రభుత్వం మీద దాన్ని ఒక అడ్వాంటేజ్గా మార్చుకుంటూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో మనం గెలుపుకి రాదు కనుక చూసుకోకపోతే కష్టాలు అనుకున్నారు. ఏదైతే అదైంది, ఎటు ఓడిపోతాం, ఆ ఓడిపోయినా సరే కనీసం మెరుగైన స్థానాలు రావాలి అన్నట్టుగా ఆయన అనుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ దీని వరకే పెద్ద స్ట్రాటజీ ఉంది, నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ స్ట్రాటజీస్ ఏంటి అన్నది. ఇప్పుడైతే స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నది జస్ట్ కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు రావచ్చని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. ఆ ముందస్తు కూడా ఎలాగా పూర్తికాలమే ఉండిద్ది, కానీ రెగ్యులర్గా ఎన్నికలు వచ్చేది ఏప్రిల్లోనో మేలోనో రావాలా. కానీ ఇక్కడ వచ్చేసి ఫెబ్ ఎండింగ్లు కానీ మార్చిలోనే ఎన్నికలు వస్తాయన్నట్టు హింట్ ఇస్తూ ఉన్నాడు. ఆల్రెడీ అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలిసి మాట్లాడుకొని ఎవరెవరికి ఎన్ని సీట్లు ఏంటని కూడా డిస్కస్ చేసుకున్నారు. పొత్తులో భాగంగా ఎక్కడ కూడా జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వ్యతిరేకంగా మాట్లాడతారు చేయకూడదని చెప్పి అది మాట్లాడుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ ఇంటర్నల్ కమిటీలు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, పార్టీ ద్వారా కావచ్చు, ఆయా పార్టీలో ఉండే వీరి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చేస్తా ఉన్నారు. ఇక దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో భయం మొదలైంది. ఏంట భయం, ఈసారి వైసీపీ గెలిచే అవకాశాలు లేవు, కానీ గెలుస్తుంది చూడండి, మేము చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ గెలుపు కోసమే అన్నట్టు చూపించాలి. అదే ఇప్పుడు చేస్తా ఉన్నారు. ఓ రకంగా చెప్పండి హడావుడి అంటారు దీన్ని. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ అవుట్ ఆఫ్ 175 25 రావడం కష్టం అంటా ఉన్నారు. ఎందుకు, ఆల్రెడీ 2014లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేసినట్టు మనం చూసాం. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని గ్రాఫిక్స్ అసలు ఏం కట్టలేదు అని చెప్పినటువంటి ఈయన జగన్మోహన్ రెడ్డి, నా ఇల్లు ఇక్కడే అమరావతి రాజధాని అని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏవైతే గ్రాఫిక్స్ అన్నాడో వాటిలో ఉండి 4.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏదైతే అమరావతి రాజధాని అన్నాడో, నా ఇల్లు ఎక్కడే అన్నాడో, 3వ వైజాగ్ అని చెప్పేసి హడావుడి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జనాలు గమనిస్తున్నారు. ఊరి బాబు వీళ్ళు మాటలతో పబ్బం గడుపుతారు తప్ప వేరేది కదా బాబు, వీళ్ళకి ఒక్క ఛాన్స్ అన్నదే ఆఖరి ఛాన్స్ అయిపోవాలి, ఇంక వద్దురవ్వని డిసైడ్ అయిపోయారు. అది అర్థమైపోయింది. ఉద్యోగాల ద్వారా అందులో టీచర్లు, ఈరోజు అంగన్వాడీలు, పోలీసులు వచ్చేసి పాపం వాళ్ళు నోరెత్తలేరు కాబట్టి పాపం వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదే విషయాన్ని నా లోకేష్ చంద్రబాబు చెప్తూనే ఉన్నారు. సో ఎక్స్టెండ్ అవుతుంది వీడియో, నేను సింపుల్ క్లోజ్ చేస్తున్నా చూడండి. మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి. భయం అడుగడుగునా కూడా వైసీపీలో వాళ్ళల్లో, వైసీపీ అధినేతలో భయం మొదలైంది. ఓడిపోబోతున్నాం కానీ బయటికి మాత్రం గెలవబోతుంది మనమే అని చెప్పాలి. అందుకు తగ్గట్టుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అటు ఇటు మార్పులు చేర్పులు చేయాలి. ఈలోపు టికెట్లు రానటువంటి వాళ్ళకి సంబంధించి స్మూత్గా పాటించి తొలగేలా చేయాలి. అందుకు వారి చేత ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పించాలి. దానివల్ల వారికి కూడా లాభం చేకూరేలా చేయాలి. అందులో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, ఇప్పుడు తోపు ప్రకాష్ రెడ్డి, రేపు ఇంకా వస్తూనే ఉంటారు ఊరాహులు. ఇంకా చాలా మంది మాట్లాడుకోవాల్సింది. మీరు చెప్పండి, ఓడిపోతున్న భయం ఇలా మొదలైందా లేదా, ఎక్స్పెరిమెంట్లు అంటే అందుకా కాదా, మీరే చెప్పండి.